ఫ్రెషర్గా ఇంకా జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూపు ఈ ఛానల్ సంబంధించింది డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక ఇందులో వచ్చేసరికి మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ కావాల్సిన ప్లేలిస్ట్లో మొత్తం కూడా ఈ ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఐ కార్డులు ఎండ్ కార్డు కూడా చూసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఏ కోర్స్ చేస్తే శాలరీస్ ఎంత ఉంటాయని చెప్పేసి. సో వాటి గురించి అయితే చెప్పబోతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో ఇక టాపిక్లోకి వెళదాం. సో ఇక టాపిక్లో వెళితే ముందుగా చెప్పేది ఏంటంటే జావా కోర్సు. సో జావా కోర్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అంతా కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అవలేలుగా వచ్చేసరికి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్కువ శాలరీ ఇచ్చేసి. కానీ జావాకు వచ్చేసరికి ఎక్కువ ఆఫర్లు ఉన్నప్పటికి కూడా దాంట్లో కాంపిటీషన్ హెవీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు జావానే నేర్చుకుంటున్నారు. సో అయితే దానికి శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 8,000 అలా ఉంటుందండి ఇప్పుడు ఫ్రెషర్గా అయినట్టయితే. సో ఇంకా మంచి కంపెనీ అనుకోండి 12,000 అలా ఇస్తున్నారు. సో అది జావాకి సంబంధించింది. అదే ఎక్స్పీరియన్స్ అయితే ఇక లక్షల్లోనే ఉంటుంది అది. సో అయితే కోర్ జావా అని, అడ్వాన్స్డ్ జావా అని, జెడ్ ఉంటాయి కదా, స్ప్రింగ్లు అని, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని కోర్సు గట్టిగా చేయాలంటే 8 months పైన పడుతుంది, అసలు జావా చేయాలంటే 1 year పడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కోర్సు .NET. సో .NETకి వచ్చేసరికి ఇదివరకు వచ్చేసరికి 5,000 ఉండేది ఫ్రెషర్కి, కంపెనీ అయినా కానివ్వండి, స్టార్టప్ లాంటివి వాటివి. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే .NETకి వచ్చేసరికి డిమాండ్ పెరిగింది. సో .NET కోర్ వచ్చింది ఇప్పుడు. అందులో వెబ్సైట్ బిల్డింగ్ అని, లేకపోతే వెబ్ డెవలపరు, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్. అయితే .NETకి వచ్చేసరికి 15,000 ఉంది స్టార్టింగ్ శాలరీ ఫ్రెషర్కి వచ్చేసరికి. అయితే దానికి SQL సర్వర్ అది కూడా నేర్చుకోవాలి వెనక. సో అది ఓకే. ఇక తర్వాత కోర్స్ వచ్చేసరికి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ వచ్చేసరికి ఫ్రెషర్స్కి వచ్చేసరికి 30,000 వరకు వస్తున్నాయండి స్టార్టప్ కంపెనీలు, ఎందుకంటే దాని మీద డిమాండ్ ఎక్కువ ఉంది. సో సైబర్ సెక్యూరిటీలో వచ్చేసరికి వన్ ఆఫ్ ది కోర్స్ వెరీ కామన్ అండ్ హై డిమాండ్. అదేంటంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే పెనట్రేషన్ టెస్టింగ్ అని చెప్పేసి దాన్ని నేర్చుకుంటే 30,000 స్టార్టింగే ఉంది ఫ్రెషర్స్కి, అది బాగానే ఉంది. దాని తర్వాత ఇక వచ్చేసరికి డేటా అనలిటిక్స్లో వచ్చేసరికి ఏంటంటే పవర్ BI, SSIS ఇలా ఉంటాయి. సో అయితే వీటికి ఫ్రెషర్స్కి అయితే అంత ఇదిగా తీసుకోరండి. మీరు వచ్చేసరికి నేర్చుకొని ఉంటే 2 years అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఇక దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే డేటా సైన్స్. సో డేటా సైన్స్లో వచ్చేసరికి రకరకాల మాడ్యూల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాటి కోర్స్ కంటెంట్ ఉంటుంది, ఆ కోర్స్ కంటెంట్ వీడియో తర్వాత నేను చేస్తాను. అయితే డేటా సైన్స్కి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వేలలోనే శాలరీస్ ఉన్నాయండి స్టార్టింగు. అదే టెక్ కంపెనీలు అంటే మామూలుగా వచ్చేసరికి ఇప్పుడు స్పీచ్ రికగ్నిషన్ ఇలాంటి వాటికి అయితే 20,000, 23,000, 15,000 ఇలా ఇస్తూ ఉన్నారు మెషిన్ లెర్నింగ్ మీద, వాటి మీద వచ్చేసరికి. సో వాటి శాలరీస్ వచ్చేసరికి ఫ్రెషర్స్కి ఇలా ఉన్నాయి. సో ఇంకా వచ్చి టెస్టింగ్ అంటారా, టెస్టింగ్ వచ్చేసరికి ఫ్రెషర్స్కి ఎట్లాగో జాబ్ ఎవరు నాకు తెలిసి ఇవాళ రోజున ఆ టెస్టింగ్ అనే దాని మీద ఎవరో కూడా ఇవ్వట్లేదు. ఇక ఫ్రెషర్స్కి ఉండేవి ఏమన్నా ఉన్నాయంటే నాకు తెలిసి వీటిల్లో ఇవేనండి. ఇక ఇవి కాకుండా ఇక పైథాన్ గురించి కూడా అడుగుతున్నారు. పైథాన్ వచ్చేసరికి కాల్స్ తగ్గిపోయినాయండి, కాకపోతే స్టార్టింగ్ వచ్చేసరికి 8,000 ఇస్తారు శాలరీ. ఎక్కడ మీకు తెలిసిన చోట కనుక ఇది అయినట్టయితే జాబు ఖచ్చితంగా అయితే దానికి ఇది అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఫ్రెషర్గా ఇంకా జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అని 2 ఉంటాయి. సో వాటిలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అయితే 8,000 ఉంటుంది శాలరీ. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి అయితే వేలలోనే ఉంటుంది. సిస్కో లాంటి వాటిల్లో అయితే 50,000, 60,000 తక్కువ ఉండదు ఫ్రెషర్స్. సో ఓవరాల్గా ఇదండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో పెడతాను. ముందు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా పెడతాను. థ్యాంక్ యూ.